రోజు శాసన మండలిలో వెంకటేశ్వర స్వామి వారి పటాలను తీసుకుని వైసీపీ ఎమ్మెల్సీలందరూ కూడా నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి. అసలు దీన్ని ఎంతవరకు సమర్థిస్తారండి మీరు? ముందుగా మీడియా వారికి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకనంటే ఏ విషయమైనా చర్చ ద్వారా కానీ ఒక మామూలు పబ్లిక్ నుంచి టాక్ కానీ మీడియా ద్వారా వెళితేనే కానీ అసలుకి మనుషుల అంతరంగాలు ఏంటో బయటకు వస్తాయి, జనానికి కూడా విషయానుగ్రహం జరుగుతుందనేది నా ఉద్దేశం. అసలు అసెంబ్లీకి ఆ దేవదేవుణ్ణి తీసుకురావడం అనేది ఎంత అపహాస్యంగా ఉందో, హిందువుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా, అంటే అత్యంత అపురూపంగా ఆయన్ని ఏదో మామూలు వ్యక్తిని ఏదో మా ఇంట్లో ఒక ఆయన చనిపోయాడో లేకపోతే మా ఇంట్లో అయింది ఒక బర్త్డేనో అన్నట్లు ఒక ఫోటో తీసుకుని ఈయనకి శుభాకాంక్షలు తెలపాలన్నట్లుగా అసెంబ్లీకి దేవదేవుణ్ణి తీసుకురావడం ఏంటండి? అసలు అసెంబ్లీ ఎవరికి సంబంధించింది? దాంట్లో ఒక హిందూ ఉంటాడు, ఒక ముస్లిం ఉంటాడు, ఒక క్రిస్టియన్ ఉంటారు, అనేక రకాల కులాలు మతాలు. ఎమ్మెల్యేలు అందరూ ఏదో హిందువులుగా గెలిచిన వాళ్ళే కాదు కదా, కుల మతాలని బట్టి అనేక రకాలుగా అనేక కులాల వాళ్ళు అసెంబ్లీలో ఉంటారు. ఒక దేవదేవుడి ఫోటో తీసుకొని వచ్చి అవతల వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి అంటే వీళ్ళు మన హిందువుల అపచారం చేశారు. అది ఒక విషయం. అసలు అసెంబ్లీకి దేవుణ్ణి తీసుకురావడం అనేది నాకు తెలిసి నా 60 ఏళ్ల జీవితంలో నేను ఎప్పుడూ అసెంబ్లీ సమావేశాలు వినడం కానీ చూడడం కానీ జరిగింది. కానీ ఇలాంటి సంఘటన ముఖ్యంగా ఒక రౌడీ నాయకులు రౌడీల్లాగా వీధి రౌడీల్లాగా అసెంబ్లీకి ఆయన, పైగా దేవదేవుణ్ణి చాలా అపురూపంగా కొలుసుకుంటాం హిందువులం అందరం. ఆయన అంటే మాకు అపచారం, ఎంత అపచారం అంటే సహజంగా దేవాలయానికి కూడా దూరంగా చెప్పులు విడిచి దేవుణ్ణి కాళ్ళు కడుక్కొని మళ్ళీ దర్శించుకోవడానికి వెళ్తాం, ఒక చిన్న గుళ్ళో దేవుడు ఉన్నా కూడా. అలాంటిది కాళ్ళకి చెప్పులు వేసుకుని షూస్ వేసుకుని ఆయన పటాన్ని నెత్తి మీద పెట్టుకుని ఒక ఇంతకంటే ఘోరాతి ఘోరమైన విషయం ఏంటంటే అసెంబ్లీలో దేవుణ్ణి తీసుకొచ్చారేంటని అడిగితే ఆయన బొమ్మతో ఉన్న ఫోటోలన్నీ బల్లల మీద పడేశారు. అది ఎంత అవమానం అసలుకి. అది హిందువులు, ముఖ్యంగా హిందువులందరూ ఇప్పుడు బయటికి రావాలి. ఎందుకనంటే వైసీపీ వాళ్ళు మేమేదో ఇంటింటికి వెళ్తాం, నేను మళ్ళీ ఏదో ప్రజాయాత్ర చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఘనంగా చెప్పుకుంటున్నారు. మీరు ఏమని పాదయాత్ర చేస్తారండి? ఒక హిందూ దేవుణ్ణి అవమానిస్తూ అసెంబ్లీలోకి ఆయన దేవుడి ఫోటోని తీసుకెళ్ళి ఇంత అవమానం జరిగాక నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళి ఓటు అడుగుతావు? ఒకనాడు నేను లిక్కర్ని తీసేస్తే కానీ నేను ఓటు అడగనని చెప్పి నువ్వు ఇవాళ కుల మతాలని రెచ్చగొట్టి మత విద్వేషకుడుగా మిగిలిపోతావు జగన్మోహన్ రెడ్డి గారు. మేడం, ముఖ్యంగా ఇక్కడ శాసన మండలికి వెంకటేశ్వర స్వామి పట్టాన్ని గతంలో హెరిటేజ్ సంస్థ నుంచి, హెరిటేజ్కి సంబంధించిన అనుబంధ సంస్థల నుంచి కల్తీ గీని సప్లై చేశారు, కల్తీ గీతో లడ్డూలు తయారు చేశారు అని చెప్పి నిరసన వ్యక్తం చేయడానికి తీసుకొచ్చామని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఎంతవరకు సమర్థిస్తారు వ్యాఖ్యలు? అసలు ఇది ఎంత అసంబద్ధంగా ఉందంటే 5 ఏళ్ల పాటు మీరే చంద్రబాబు గారు అధికారం మొదట 5 ఏళ్ళు ఉన్న తర్వాత రాజకీయాల్లో గెలిచిన తర్వాత 5 సంవత్సరాల పాటు పూర్తి కాలం మీరు అసెంబ్లీని నిర్వహించారు. ఆనాడు మీకు తెలియదా? ఆనాడు హెరిటేజ్ ఉంది కదా. ఆనాడు 2015 అన్నారు. 2015 అంటే అప్పటి నుంచి మీరు చర్చిలోకి వెళ్ళినా కానీ 2015 నుంచి మీరు ఉన్న వరకు అసెంబ్లీలో ఉన్నప్పుడు అది హెరిటేజ్ కంపెనీ ఉన్నట్లే కదా. ఎందుకు చేయలేకపోయారు? మీరు ఎందుకునే దాని మీద దర్యాప్తు చేయలేదు? ఇవాళ మీ మీద అభియోగం వచ్చింది కాబట్టి నువ్వు దొంగ అంటే నువ్వు దొంగరా బాబు, నీకు ఆధారాలు ఉన్నాయంటే మాకు కూడా ఆధారాలు ఉన్నాయని ఒక అపవాదిని అవతలవాడి మీద వేసి రెచ్చగొట్టే విధంగా ప్రజల్ని మభ్యపెట్టాలనే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు మానుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటారు నేను ఏ పని చేసినా నా వాళ్ళతోనే పంపించి చాలా గొప్పగా చేశానని ఫీల్ అవుతున్నారేమో. ఇది చిన్నపిల్లడి చేష్టల్లాగా ఉన్నాయి. అరే ఎదుటివాడిని కొడితే నువ్వు కూడా కొట్ట, నేను కూడా కొడతారా, నువ్వు రాయంటే నేను కూడా రాయేస్తాను అన్నట్లు. నువ్వు ఒక రాజకీయ పరిజ్ఞానం ఇంతవరకు అలవడలేదు, అసలుకి ఒక రాజకీయ అవగాహన లేదు. నువ్వు మళ్ళీ నీకు ప్రతిపక్ష నాయకుడి హోదా ఏ రకంగా ఇవ్వాలి? నీకు ప్రతిపక్ష నాయకుడి హోదా, ఆ హోదా లేక ఇవన్నీ చేస్తున్నావా? నీకు నీ జీవితం మొత్తం తపస్సు చేసినా కూడా నువ్వు ఇక రాబోయే ఎలక్షన్లో నీ పార్టీయే ఉండదు,
నీకు ప్రతిపక్ష హోదా అనేది ఈ 5 సంవత్సరాల కాలంలో ఎవరు నీకు ఆపాదించరు, నీకు రాదు. అంటే ఈ కల్తీ లడ్డూకు సంబంధించి ఏదైతే సిట్ ఇచ్చిన రిపోర్ట్ బయటకు వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున హెరిటేజ్ సంస్థకు సంబంధించిన ఈ ప్రొడక్ట్స్ మీద కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ ఉన్నారు వైసీపీ నాయకులు కానీ కొన్ని మీడియా ఛానల్స్ కానీ. ఏంటండి ఎలా చూస్తారు? నిజంగానే తిరుమల లడ్డు కల్తీ విషయాన్ని చంద్రబాబు నాయుడు కావాలనే బయటికి తీసుకొచ్చారంటారా? ఈ హెరిటేజ్ మీద వస్తున్న ఆరోపణలే ఈ కల్తీ లడ్డు ఇష్యూకి సంబంధించి ఏ విధంగా రియాక్ట్ అవుతారు మొత్తం అంతటి కూడా? చంద్రబాబు గారు కల్తీ లడ్డు విషయాన్ని బయటికి తీసుకొచ్చినప్పుడు ఆయన వాళ్ళది హెరిటేజ్ సంస్థ ఉంది, దాని మీద కూడా మీరు అభియోగం తెస్తారనేది వాళ్ళకు కూడా తెలిసి ఉంటుందిగా. వాళ్ళు కూడా దాంట్లో ఇరుక్కుంటారనే భావం ఉంటే అసలుకి కల్తీ లడ్డు విషయం బయటికి రాదుగా. ఇవాళ మీ మీదకి ఈ అభియోగం అనేది చివరికి ఎట్లా వచ్చిందంటే దాదాపు ఆధారాలతో సహా నిర్ధారించబడింది. ఇక మీకు శిక్షలే త్వరలో. ఆ శిక్షాకాలం నుంచి మీరు తప్పించుకోవడానికి ఈ ఒక హెరిటేజ్ అనే ఒక సంస్థని, హెరిటేజ్ కంపెనీలు అన్ని పాల కంపెనీలు, విజయ ప్రోడక్ట్స్ ఉంది, సంఘం ఉంది, అన్ని నానా రకాలైన చాలా రకాల కంపెనీలు వచ్చినాయి పాలకి సంబంధించినవి. అన్నిట్లోనూ అన్ని ప్రోడక్ట్స్ అమ్ముతారే. హెరిటేజ్ వాళ్ళే ప్రత్యేకంగా ఇవాళ తీసుకొచ్చి అమ్మేది ఏమీ లేదే. దాంట్లో అన్ని రకాల ఆ ప్రోడక్ట్స్ అమ్మారు, ఈ ప్రోడక్ట్స్ అమ్మారు. అవి కల్తీవైతే నువ్వు నిర్ధారణ చేయి. ఇవాళైనా సరే వాళ్ళు ఛాలెంజ్ చేస్తారు, వాటిని తీసుకెళ్ళి నువ్వు నిర్ధారణ చేస్తే ఆ రోజు అసెంబ్లీలో ఆ విషయం గురించి మాట్లాడాలి. 5 సంవత్సరాల పాటు నిశ్శబ్దంగా ఊరుకొని ఇవాళ నీ మీద అభియోగం వచ్చిందని, అరే నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అనేదానికి ఒక ఆధారం ఉండాలి కదా. నీ దాని మీద ఆధారాలు నిరూపించబడ్డాయి. అలాగే వీళ్ళ మీద కూడా అభియోగం చేసినప్పుడు దానికి ఆధారాలు తీసుకురావాలి. మీ దగ్గర ఏదో ఆధారాలు ఉన్నాయంటున్నారు, అసెంబ్లీలో బయట పెట్టాలి. ప్రజావాక్కుగా మేము కోరుకుంటున్నాం. ఒకళ్ళ మీద అభియోగం చేసేటప్పుడు ఆ అభియోగాల్ని నిర్ధారించకపోతే దాన్ని ప్రజలు ఎగతాళి చేస్తారని జగన్మోహన్ రెడ్డికి అసలు కించిత్ జ్ఞానం కూడా రావట్లేదు. ఇది చాలా అసలు ఎంత జుగుప్సాకరంగా ఉందంటే ఇవాళ అసెంబ్లీలో ఆయన ఫోటోను తీసుకొచ్చి ఈ రకంగా ప్రవర్తించిన తీరు హిందువులందరూ దీన్ని ఖండిస్తారు. ముఖ్యంగా హిందూ సమాజం దీనిని, ఇది దేవుణ్ణి ఎగతాళి చేశారు వాళ్ళు, మామూలుగా కాదు. ఈ అవమానం ప్రతి ఒక్క హిందువు బయటకు వచ్చి ఖండించాలి ఈ విషయాన్ని. కల్తీ లడ్డు వ్యవహారాన్ని ఏదో రకంగా మాఫీ చేయాలనే దృక్పథం. మీరు ఈ విషయాన్ని బయటికి దాటించి ఆ విషయాన్ని ఈ విషయాన్ని దీంట్లో చెప్తే ఇది మర్చిపోతారనుకుంటున్నారు. అసలు ముఖ్యంగా ఇంత విషయం సిట్టు కూడా దర్యాప్తులో ఇది కల్తీ లడ్డు వ్యవహారం జరిగిందని తెలిస్తే హిందువులందరూ ఏమైపోయారండి? మన హిందూ సమాజం అంతా ఏం చేస్తుంది? పెద్ద పెద్ద పీఠాధిపతులు, స్వామీజీలు పెద్ద పెద్ద సంస్థానాల్లో అవి చేస్తున్నాం ఇవి చేస్తున్నాం, అవి కాదండి. ఒక దేవదేవుడి దగ్గర ఇంతటి అపచారం జరిగి దాన్ని ఒక అన్యమతస్థులు, నేను మొఖమటం లేకుండా మాట్లాడుతున్నాం. ఎందుకనంటే తిరుపతి అనేది మీకు గిట్టదు, మీరు అన్యమతస్థులు కాబట్టి ఈ వ్యవహారాన్ని చాలా చులకనగా చూశారు. కానీ మనం చాలా పవిత్రంగా కొలుచుకుంటాం. హిందువులందరూ వెంకటేశ్వర స్వామి అంటే ఎవరికి కొందరికి ఇది లేకపోవచ్చు, కానీ దాదాపుగా హిందూ సమాజం అంతా కూడా ఆయన్ని, ఆఖరికి విదేశాల నుంచి వచ్చిన విదేశీయులు కూడా చాలా పవిత్రంగా వెళతారే దేవాలయానికి, సంతకాలు చేసి మరి వెళ్ళి. మరి ఇట్లాంటి దేవదేవుడికి మన హిందూ సమాజంలో ఇంత అపచారం జరిగితే లడ్డూ కల్తీ అని మీరు అందరూ ఎందుకని బయటికి రారు? సభ్య సమాజం మేల్కొనాలి. ఎందుకని? లేకపోతే ఒక దొంగ, అసలుకి ఇవన్నీ ముఖ్య కారణం కాదండి. అసలుకి ఒక 16 ఏళ్ళు బెయిల్ మీద ఉన్న ఒక దొంగని ఇన్ని సంవత్సరాల పాటు బయట ఉంచడం ఏంటి? బయట ఉంచితే దొంగలు దొంగ పనులే చేస్తారు. కాబట్టి ప్రభుత్వాలు కూడా దీని మీద తొందరగా చర్యలు తీసుకుని అతన్ని లోపల వేస్తే కానీ ఈ సభ్య సమాజం బాగుపడదు. ఈ సమాజంలో తీరుతెన్నులన్నీ ఎలా ఉంటున్నాయండి? వాడిని అనుకరించి వీడు, వీడిని అనుకరించి వాడు తప్పులు చేసుకుంటూ వెళుతున్నారు. ఇవన్నీ ప్రక్షాళన జరగాలంటే ముందు తప్పు పనులు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి. ఈ శిక్షలు లేకపోతే ఎవరికైనా శిక్ష లేదు కాబట్టి ఏ పనన్నా చేయొచ్చు అనే ధీమా ప్రతి వ్యక్తిలో కలుగుతుంది. కాబట్టి దీని మీద మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పందించి దీని మీద తక్షణ చర్యలు తీసుకోవాలి జగన్మోహన్ రెడ్డి మీద.